హలో ఫ్రెండ్స్, నమస్తే. ఏపీ పెన్షనర్లకు భారీ శుభవార్త. దరఖాస్తుకు మరో ఛాన్స్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద సామాజిక భద్రతా పింఛన్ పొందుతున్న వ్యక్తి, ముఖ్యంగా భర్త మరణించిన తర్వాత ఆయన భార్యకు అందే నెలవారీ ఆర్థిక సహాయం ఇది. అంటే భర్తకి ఇచ్చే పెన్షన్ భార్యకి ఇస్తారు. ప్రస్తుతం ఈ పథకం కింద స్పౌస్ కేటగిరీలో నెలకు 4,000 రూపాయలు పింఛన్ అందిస్తున్నారు. ఇది వితంతు పెన్షన్తో సమానమైంది. కానీ ప్రత్యేకంగా పింఛనుదారుని మరణం తర్వాత కుటుంబ ఆర్థిక బాధ తగ్గించేందుకు రూపొందించిన కేటగిరీ ఇది. సాధారణ వితంతు పెన్షన్ ఏ వితంతువైనా అర్హత ఆధారంగా పొందవచ్చు. కానీ స్పౌస్ పెన్షన్ మాత్రం పింఛనుదారుడైన భర్త మరణం తర్వాత భార్యకు ప్రాధాన్యంగా మంజూరు చేస్తారు. 2024-25లో ఈ కేటగిరీని మరింత విస్తరించి 1,000 మందికి మంజూరు చేశారు. ఉదాహరణకు 2025లో 71,380 కొత్త స్పౌస్ పెన్షన్లు మంజూరయ్యాయి. అయితే ఎవరు అప్లై చేసుకోవచ్చు? సామాజిక భద్రత పింఛన్ పొందుతున్న భర్త మరణించిన భార్యలు ఈ కేటగిరీగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రధాన అర్హులు. భార్య వయస్సు, ఆదాయం, ఇతర ప్రమాణాల పథకం నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. గతంలో కొన్ని దరఖాస్తులు ఆధార్ లింకింగ్, ధృవీకరణ సమస్యలు లేదా అర్హత నియమాల వల్ల రిజెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వ నిబంధనలు సడలించి లేదా కొత్త మార్గదర్శకాలతో ఈ కేసులు మళ్ళీ పరిశీలించే అవకాశం కల్పించింది. అయితే ఎలా అప్లై చేసుకోవాలి? స్పౌస్ పెన్షన్ కోసం గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్లు చూస్తే భర్త మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్, భార్య ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఫోటోలు మొదలైనవి సచివాలయ సిబ్బంది సహాయంతో ఆన్లైన్లో అప్లై చేయవచ్చు. అధికారిక పోర్టల్ sspensions.ap.gov.in ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అయితే 30 నవంబర్ 2023కు ముందు స్పౌస్ కేసులు గతంలో రిజెక్ట్ అయ్యి ఇప్పుడు అర్హత ఉన్నవి. ఏపీఓ ఎస్ఎస్పి లాగిన్లో రోల్ బ్యాక్ ఆప్షన్ ఉపయోగించి ప్రాసెస్ చేస్తారు. 30 నవంబర్ 2023 తర్వాత కేసులు WASSP లాగిన్లో రీఎంట్రీ ఆప్షన్ అందుబాటులో ఉంది. సంబంధిత ఉద్యోగులు ఈ ఆప్షన్ వినియోగించి అర్హుల కేసులను త్వరగా ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ మార్గదర్శకాలు గతంలో రిజెక్ట్ అయిన 1000 అప్లికేషన్లు జీవం పోస్తాయి. అందువల్ల అర్హులు భావించేవారు సచివాలయానికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆర్థికంగా బలపడుతున్నారు. 2024 నుంచి పింఛన్ మొత్తాన్ని 4,000కు పెంచడం, దివ్యాంగులకు మరింత ఎక్కువ ఇవ్వడం వంటి నిర్ణయాలతో ప్రభుత్వం సామాజిక భద్రతను మరింత బలోపేతం చేస్తుంది. అర్హులు తమ సచివాలయాలను సంప్రదించి లబ్ధి పొందండి. హలో ఫ్రెండ్స్, నమస్తే.